ఆంధ్రప్రదేశ్లో మామిడి దిగుబడి భారీగా తగ్గిపోయింది. మే నెలలో మామిడి తోటతో కలకలలాడే మార్కెట్లు బోసిపోతున్నాయి. విజయవాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నూజివీడు మామిడి ఈసారి మార్కెట్కు రావడమే తగ్గిపోయింది. వందల కొద్దీ లారీల ఎగుమతులు జరిగే పరిస్థితి నుంచి ఏ కొద్ది లారీలో ఎక్స్పోర్ట్ చేసే దీనస్థితికి వచ్చింది. విజయవాడ మ్యాంగో మార్కెట్ కళ తప్పింది. సాధారణంగా సీజన్ మొదలవగానే నున్నా మార్కెట్లో మామిడి రాసులు కనిపించేవి. కానీ ఈసారి సీన్ రివర్స్. నున్నా మార్కెట్ చుట్టుపక్కల దాదాపు 2 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నా దిగుబడి మాత్రం ఆ స్థాయిలో లేదు. గతేడాది మే మొదటి వారంలోనే 1800 లారీల మామిడికాయల రవాణా జరిగింది. ఈసారి ఇప్పటి వరకు 600 లారీలు మాత్రమే ఎగుమతి అయ్యాయి. ఈ పరిస్థితి వ్యాపారులకు ఆందోళన కలిగిస్తోంది. నాకు కనీసం లేదంటే 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మామిడికాయలు వ్యాపారం గురించి. కానీ ఇటువంటి సీజన్ ఎప్పుడు చూడలా, ఈ 30 సంవత్సరాలను ఎప్పుడు చూడలా. ఎందుకంటే మార్కెట్కి మా కొట్టుకి డైలీ 20 టన్నులు 25 టన్నులు వచ్చాయి. ఈ రోజున 5 టన్నులు 6 టన్నులు 7 టన్నులతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మామిడి దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. గతంలో ఇక్కడి నుంచి రోజుకు 100 నుంచి 120 లారీల మామిడి ఎగుమతి అయ్యేది. ఒక్కో లారీలో 12 టన్నుల వరకు లోడ్ చేస్తారు. టన్ను 25 నుంచి 40 వేల వరకు ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్కు వచ్చే సరుకు 3 తగ్గిపోయింది. దీంతో టన్ను మామిడి ధర 50 నుంచి 80 వేలకు చేరింది. ప్రతి ఏటా ఇతర రాష్ట్రాలకు నున్నా మార్కెట్ నుంచి ఎగుమతులు జరిగేవి. పదుల సంఖ్యలో మామిడికాయల లారీలు పక్క రాష్ట్రాలకు వెళ్లేవి. వారానికో ట్రైన్ మామిడి ఎగుమతి అయ్యేది. ఈసారి మాత్రం స్థానిక అవసరాలకు కూడా సరిపోనంతగా మామిడి దిగుబడి తగ్గింది. ఈ పంట కూడా చాలా తక్కువ, ముఖ్యంగా లేబర్కి చాలా ప్రాబ్లమ్స్, బాగా పని తక్కువ ఉంది. అదే రేట్లు కూడా ఏడు ఉన్నాయి, కానీ ఒక 20,000 నుంచి 35-40 దాకా అమ్ముతున్నాయి. ఆ రకంగా అమ్మినా కూడా గిట్టుబాటు లేదు. అయితే టోటల్గా ఈ సీజన్ అంతా ఏడికి ఫెయిల్ లాగానే కనబడుతుంది. మార్కెట్కు మామిడికాయలు రాకపోవడంతో అన్ని వర్గాలకు నిరాశ ఎదురవుతోంది. ధర ఎక్కువగా ఉండడంతో జనం కొనలేకపోతున్నారు. పంట లేక రైతు, సరుకు లేక వ్యాపారి, పని లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.